ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు కల్లెట్ల బాలస్వామి చెన్నమ్మల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తొక్కుగూడ మరియు మహేశ్వరంలోని ల్యాండ్ మంచి రేటుకు అమ్ముడుపోయే కృపను ప్రసాదించాలని మరియు ఉదయ్ కుమార్, మాధవి, ఆద్రిక, పసల జోస్పినమ్మ, జోసఫ్, నిర్మల మేరీ, బాల నిఖిల్, నిహారిక, పసల లూర్దురాజు, సుజాత, షాన్ పాల్, సమీకాలను దేవుడు దీవించి మంచి ఆరోగ్యము ప్రసాదించాలని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించువారు కల్లెట్ల బాలస్వామి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవాతి దేవుడు వీరి యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చి దీవించునుగాక. ఆమేన్. రెండు ప్రభువును సంతసముతో స్తుతింతుము, మన రక్షణ దుర్గమైన దేవుని ఆనందముతో కీర్తింతుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి వచ్చెదము, సంతోషముతో కీర్తనలు పాడుచు ఆయనను వినుతించెదము. 95వ కీర్తన 1-2 వచనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్ము, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈ రోజంతా మీరు చేసే ప్రతి పనిలో ఆ దేవుని యొక్క ఆశీర్వాదం తోడుగా ఉండాలని, ఎక్కడికి వెళ్ళినా సంతోషముతో విజయముతో మీరు తిరిగి రావాలి అని మీ అందరి కొరకు ఈ ఆరాధనను సమర్పిస్తున్నాను. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రాణమున్నంత వరకు ఉత్తరమయ్యా చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు
మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. రెండు శిరము వంచి ఆయనను ఆరాధింతుము, మనలను సృజించిన ప్రభు ముందుట మోకరిల్లి ఆరాధింతుము. స్తోత్రమయ్యా. సహోదరులారా, మన జీవితంలో అనేకమైన మేలులు, అనేకమైనటువంటి ఆశీర్వాదాలను కుమ్మరించిన దేవుని ఆరాధిద్దాం. ఎన్ని రోజులు ఉంటామో, ఎంత కాలము ఉంటామో, ఉన్నంత వరకు ఆ ప్రభుని ఆరాధిస్తూ ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. స్తోత్రమయ్యా. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. 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 ఆరాధించెదా, 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 ఆరాధించెదా. ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. రండి ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ మనందరి యొక్క ఉద్దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన మనందరి జీవితంలో ఒక ప్రధానమైనటువంటి ఆయుధం. ప్రార్థన ప్రభులో మమేకమయ్యే మహా ఆయుధం. ఆ ప్రార్థనా శక్తిని కలిగిన ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతకాలం జీవించినా ప్రార్థననే ఆయుధముతో మనం ముందుకు వెళితే అసాధ్యమైనది ఏదియూ లేదు. రండి విశ్వాసముతో చేతులు జోడించి ఆ గొప్ప దేవుని ఆరాధించి ప్రార్థించి మహిమపరుచుకుందాం. ప్రార్థించెద యేసు రాజా, నిన్నే ప్రార్థించెదా. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించెదా యేసు రాజా, నిన్నే ప్రార్థించెదా. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించెదా, ప్రార్థించెదా, ప్రార్థించేదా, ప్రార్థించేదా, ప్రార్థించెదా, ప్రార్థించెదా, ప్రార్థించేదా, ప్రార్థించేదా. ప్రాణమున్నంత వరకు ఈ
ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. యేసయ్యా, నా ప్రాణమున్నంత వరకు నిన్నే సేవిస్తాను యేసయ్యా, నిన్నే మహిమపరుస్తాను యేసయ్యా, నీ కోసం నేను జీవిస్తాను యేసయ్యా. ఎన్ని రోజులు బతుకుతానో, ఎంత కాలము బతుకుతానో, బ్రతుకున్నంత వరకు నీ కోసమే నేను జీవిస్తాను యేసయ్యా. ఆ గొప్ప దేవునికి మాట ఇస్తూ ఆరాధించి మహిమపరుచుకుందాం. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, సేవించేదా యేసు రాజా, సేవించేదా, సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, 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 ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, స్తోత్రం దేవా, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రమయ్యా, హల్లెలూయా, చప్పట్లు కొడుతూ హల్లెలూయా, 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 అందరూ కూడా విశ్వాసంతో కృతజ్ఞతా భావముతో ఆ దేవుడు చేసిన మేలులకై స్తోత్రాలు తెలియజేస్తూ గొప్ప దేవుని ఆరాధిస్తూ మహిమపరిచి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 రెండు చేతులు పైకి లేపి ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన రక్షకుని ముందు చేతుల పైకి లేపి మోసేమని ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం దేవా.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ పునీత పేతురు పౌలుల మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ మీ అందరినీ ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య సప్రసాద వాక్య పరిచర్యలో పాలు పంచుకుంటూ దేవుని యొక్క దీవెనల కోసం ఎదురు చూస్తున్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుండి 19వ వచనం వరకు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పేతురు గారిని పిలిచి బాధ్యతలు అప్పగిస్తున్నటువంటి గొప్ప శుభ సందర్భం ఇది. ఈరోజు తల్లితిరి సభ పునీత పేతురు పౌలుల మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ వీరిద్దరిని కూడా మన ముందు గొప్ప సాక్షులుగా నిలబెడుతూ ఉన్నారు. వీరిద్దరు కూడా మొదటి శతాబ్దపు అపోస్తులు. దేవుని కోసం తమ రక్తాన్ని ధారపోయడానికి సహితము వెనుకంజ వేయినటువంటి గొప్ప అపోస్తులు, గొప్ప దైవ సేవకులు. దేవుని కోసం ఎలాంటి పరిస్థితినైనను ఎదిరించడానికి, ఎదుర్కోవడానికి, అనుభవించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తులు వీరిద్దరు కూడా. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని సేవలో, సువార్త పరిచర్యలో, దేవుని యొక్క మహిమను ప్రకటించడంలో ఇద్దరు కూడా సరి సమానులే. ఎవరు కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదము లేదు. ఇద్దరు సరి సమానులే అని ఇద్దరిని కూడా గౌరవిస్తూ సన్మానిస్తూ తల్లి తెరిసభ ఈరోజు ఈ పండుగను ఘనంగా కొనియాడుతుంది. ప్రియ సహోదరులారా, పేతురు గారు ఎవరు, పౌలు గారు ఎవరు, వీరిద్దరి యొక్క అభిప్రాయాలు ఏమిటి, వీరిద్దరిని ఎందుకు ఈరోజు తల్లి తెరిసభ ఇంత గొప్పగా గౌరవిస్తుంది అని అంటే, ప్రియ సహోదరులారా, యేసు ప్రభు చేత పిలువబడినటువంటి అపోస్తులలో ఒకడు పేతురు గారు. తన సహోదరుడైనటువంటి ఆంద్రే గారి ద్వారా యేసు ప్రభు చేత పిలువబడినటువంటి వ్యక్తి పునీత పేతురు గారు. ఈయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, చేపలు పట్టడంలో ఎంతో మెలకువ కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నన్ను అనుసరింపుము అని పలకగానే తన బాధ్యతను, తన వలలను, పడవను కూడా వదిలిపెట్టి ప్రభును అనుసరించినటువంటి వ్యక్తిగా మనం బైబిల్లో అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభు ఎక్కడికి వెళ్ళినా పేతురు గారు మాత్రం తప్పకుండా ఆయనతో ఉంటాడు. ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినా, పరిచర్యకు వెళ్ళినా, ఏ అద్భుత కార్యము చేయడానికి వెళ్ళినా పేతురు గారు మాత్రం తప్పకుండా ఆయనతో ఉంటాడు. అలాంటి గొప్ప స్థానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి పేతురు గారు. అయితే ప్రియ సహోదరులారా, పేతురు గారు ప్రభుని ఎంత గొప్పగా అనుసరించాడో, ఎంత గొప్పగా వెంబడించాడో, ఎంత దగ్గరగా ప్రభుతో ప్రయాణం చేశాడో, కొన్ని సందర్భాలలో ప్రభువును మోసం చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అంతగానే మోసం చేసి ఆయన ఎవరో కాదని బొంకినటువంటి వ్యక్తి పేతురు గారు. ఏ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నా చురుకుగా చెప్పేటువంటి వ్యక్తి పేతురు గారు. అలాగే ప్రాణాపాయ పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా అంతే చురుకుగా ఆయన ఎవరో కాదు అని బొంకినటువంటి వ్యక్తి కూడా పేతురు గారు. పేతురు గారు ఒక బలహీనుడు,
పేతురు గారు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. పేతురు గారు ప్రభువును వెంబడించడంలో, తిరస్కరించడంలో కూడా ముందడుగులో ఉన్నటువంటి వ్యక్తి పేతురు గారు. అలాంటి పేతురు గారిని దేవుడు ఈరోజు సంఘానికి అధిపతిగా నిలబెడుతున్నాడు. అలాంటి బలహీనమైనటువంటి పేతురు గారిని ప్రభు ఈరోజు బాధ్యతలు అప్పగించి, ఇదిగో నీవు రాయివి, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, నీవు భూలోకములో దేనిని బంధిస్తావో అది పరలోకములో కూడా బంధించబడుతుంది అని ఎంతో గొప్పగా అధికారం పొందుకున్నటువంటి వ్యక్తి పేతురు గారు. ఇటు భూలోకములోను అటు పరలోకములోను 2 అధికారాలను పొందుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి పేతురు గారు. ప్రియ సహోదరి సహోదరులారా, 12 మంది అపోస్తలులలో దేవుని చేత ఎక్కువగా బాధ్యతలు అప్పగించబడినటువంటి వ్యక్తి పేతురు గారు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుని కార్యాలు చూడండి. బలహీనులను, దీనాత్ములను, సాధారణమైనటువంటి వ్యక్తులను దేవుడు పిలుచుకుని మార్చుకుని తన కార్యానికి బాధ్యతలను స్వీకరించే వ్యక్తిగా ప్రభు పేతురు గారిని దీవిస్తున్నాడు, పేతురు గారిని నియమిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు గారు ప్రభువును ఎంత కాదని మొక్కాడో, తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడో, ఉత్థాన క్రీస్తు దర్శనాన్ని పొందిన తరువాత అంత గొప్పగా, అంత ధైర్యంగా ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన పరుగులు తీశాడు. ఎక్కడైతే అవమానించబడ్డాడో, ఎక్కడైతే ఓడిపోయాడో, ఎక్కడైతే కృంగదీయబడ్డాడో అదే స్థలములోనికి వెళ్ళి తన మొట్టమొదటి ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు ఒకే ఒక్క రోజు సుమారుగా 3000 మంది జ్ఞానస్థానం పొందినట్లుగా మనం చూస్తున్నాం. అంత గొప్ప వ్యక్తి ప్రియ సహోదరులారా పునీత పేతురు గారు. పేతురు గారిని తల్లి తిరుసభకు మొట్టమొదటి పోపు గారుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఎన్ని బలహీనతలు ఉన్నాయా, మనం ఎంత చెడ్డవారమా, మనం ఎలాంటి వారమా అని దేవుడు చూడడు, కానీ మన హృదయ దాహాన్ని చూస్తాడు ప్రభు. తెలుసో తెలియక పొరపాట్లు చేసినా, తప్పులు చేసినా పశ్చాత్తాపపడి తెలుసుకుని హృదయ పరివర్తనం చెంది ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు మన ప్రభు, అద్భుత కార్యాలు చేస్తాడు మన ప్రభు. కాబట్టి ఒక సాధారణమైనటువంటి బలహీనుడను ప్రభు పిలిచి మలచి మార్చుకుని అభిషేకించి ఈరోజు సంఘానికి అధిపతిగా, నాయకుడిగా, మొట్టమొదటి పోపుగా ప్రభు ఆయనను నియమిస్తూ ఉన్నాడు. ఇది పేతురు గారి గురించి ఒక చిన్న సందేశం. మరి ఈరోజు పౌలు గారి గురించి మనం మాట్లాడినట్లయితే, పౌలు గారు ప్రియ సహోదరులారా యేసు ప్రభును చూడలేదు, యేసు ప్రభుతో ప్రత్యక్షంగా సంబంధము లేదు. యేసు ప్రభు గురించి విన్నాడు, కానీ యేసు ప్రభుని ఎప్పుడు కూడా ఆయన కళ్ళారా చూడలేదు. ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యేసు ప్రభును చూడలేదు. కానీ యేసు ప్రభు యొక్క దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తి, ఉత్థాన క్రీస్తు యొక్క దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తి మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనములో, అన్యులకు సువార్తను బోధించుటకు ఆయన నన్ను అపోస్తలుడుగా నియమించెను అని తనకు తానే దేవుని యొక్క అపోస్తలుడుగా నియమించుకుని ప్రభు కోసం పరుగులు తీసినటువంటి ఒక వ్యక్తి పునీత పౌలు గారు. ఉత్థాన క్రీస్తు యొక్క దర్శనాన్ని పొందిన తరువాత తను కూడా ఒక అపోస్తలుడే. దేవుడు నన్ను ప్రత్యేకమైనటువంటి సేవ కోసం నన్ను పిలుచుకున్నాడు, నన్ను మలుచుకున్నాడు, నేను కూడా ఆయన యొక్క అపోస్తలుడినే, ఆయన యొక్క సేవకు నేను చెప్పుకుంటూ సముద్రాలు దాటి, హద్దులు దాటి ప్రభు కోసం సువార్త పరిచర్య చేసి ప్రభు సంఘాలను స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి పునీత పౌలు గారు. ప్రియ సహోదరులారా, ఈయన యూదా మతం పట్ల ఎంతో మక్కువ కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. యూదా మతానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా
కత్తిని తీయటానికి సహితము వెనుకంజబోయినటువంటి వ్యక్తి, ఎంతమందినైనా చంపడానికి వెనుకంజబోయినటువంటి వ్యక్తి ఈ పౌలు గారు. ప్రియ సహోదరులారా, అంతా మతపిచ్చి ఉన్నటువంటి ఆ పౌలు గారిని ప్రభు మార్చుకుంటాడు, తన సేవలో పిలుచుకుంటాడు. తన అపోస్తలుడిగా ఆయనకు గొప్ప అవకాశం ఇచ్చి సేవ చేసే యోగ్యతను దయచేస్తాడు పునీత పౌలు గారికి. ప్రియ సహోదరులారా, వీరిద్దరి యొక్క జీవితాలను గమనిస్తే వీరిద్దరూ బలహీనులే, ఇద్దరూ ప్రభువుకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళే, ఇద్దరు ప్రభు కాదనేటువంటి తిరస్కరించినటువంటి వాళ్ళే. కానీ అలాంటి వాళ్ళను కూడా ప్రభు ఎన్నుకుంటాడు, అలాంటి వాళ్ళను కూడా ప్రభు మలుచుకుంటాడు. చాలా సందర్భాల్లో చూస్తున్నాం ప్రియ సహోదరులారా, క్రైస్తవత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడి క్రైస్తవత్వమే ఉండకూడదు, ఇది మన మతము కాదు, మన దేశపు మతము కాదు అని ఎంతోమంది దేవునికి వ్యతిరేకంగా ప్రకటించి 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 అలసిపోయి చివరికి వాళ్ళే ఈయనే నిజమైనటువంటి దేవుడు, ఈయన ద్వారానే మనకు రక్షణ అని జాతి మత కుల భేదాలు లేకుండా బైబిల్ పట్టుకుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సేవకులు ఎంతోమంది మన సమాజంలో ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన యొక్క మారు మనసును చూస్తాడు, మన పశ్చాత్తాప హృదయాన్ని చూస్తాడు. తెలుసో తెలియక పొరపాట్లు అందరూ చేస్తూ ఉంటారు. తెలుసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా జీవితాలను మార్చుకున్నారు, ప్రభు కోసం మిగతా జీవితాన్ని జీవించడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఈరోజు ప్రియ సహోదరులారా, అనేక ప్రాంతాల్లో ప్రభు యొక్క సేవ జరుగుతుంది అంటే అది దేవుని యొక్క ప్రణాళిక. ఒక్కొక్క ప్రాంతంలో దేవుడు ఒక్కొక్కరిని ఎన్నుకుంటున్నాడు, ఒక్కొక్కరిని మార్చుకుంటున్నాడు, ఒక్కొక్కరిని మలుచుకుంటున్నారు. సాధారణంగా సేవకుల యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే వాళ్ళ పాత జీవితం వేరు, ప్రభువులో వాళ్ళ నూతన జీవితం వేరు. మనందరికీ కూడా ప్రియ సహోదరులారా, పాత కొత్త జీవితాలు రెండు ఉంటాయి. ప్రభులో బలపడక ముందు, ప్రభు గురించి తెలియక ముందు ఒక జీవితం, ప్రభు గురించి తెలిసిన తర్వాత ప్రభు కోసం పరుగులు తీసే జీవితం ఒక విధంగా ఉంటుంది. వీరిద్దరు కూడా ప్రియ సహోదరులారా, పేతురు గారు బలహీనుడే, పౌలు గారు బలహీనుడే. పేతురు గారు ప్రభు ఎవరో తెలియదని బొంకాడు. పౌలు గారు కూడా ప్రభు యొక్క సేవకులను, ప్రభు యొక్క అనుచరులను ఎంతోమందిని కూడా కత్తివాత పెట్టినటువంటి ఒక హంతకుడు. వీరిద్దరిని కూడా సమయాన్ని బట్టి, సమయోచితాన్ని బట్టి ప్రభు మార్చుకున్నాడు, మలుచుకున్నాడు. ప్రభుకి సాక్షులుగా, ఒక రెండు వెలుగుతున్నటువంటి జ్యోతులుగా వీరిద్దరిని ప్రభు నిలబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, రోమ్ నగరంలో వీళ్ళిద్దరిని ఉద్దేశించి ఒకటి పునీత పేతురు గారి దేవాలయము, రెండు పునీత పౌలు గారి దేవాలయాలు, రెండు దేవాలయాలను వారు నిర్మించి ఇద్దరికి ఒకే విధంగా గౌరవము చెల్లాలి, ఇద్దరు ఒకే విధంగా ప్రభు కోసం పాటుబడి ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా సమానులే అని భావించి తల్లి తిరుసభ రెండు ప్రధానమైనటువంటి దేవాలయాలను రోమ్ నగరంలో నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితంలో కూడా పాత జీవితం ఉంటుంది, కొత్త జీవితం ఉంటుంది, పాపపు జీవితం ఉంటుంది, పవిత్రమైన జీవితం ఉంటుంది. పాత జీవితాన్ని మార్చుకుని ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు, సేవకుడు. పాత జీవితాన్ని వదిలి, పాపపు జీవితాన్ని వదిలి ప్రభు కొరకు జీవించటమే నిజమైనటువంటి మారు మనసు, నిజమైనటువంటి మార్పు, నిజమైనటువంటి విశ్వాసపు ఎదుగుదల. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ వీరిద్దరిని మన ముందు సజీవ సాక్షులుగా ఉంచుతుంది. ఇదిగో వీరిద్దరి జీవితం చూడండి. వాళ్ళంతకుముందు గొప్పవాళ్ళు కాదు, పునీతులు కాదు, పుట్టడంతోనే దేవుని సేవ చేయలేదు. ఒకానొకప్పుడు బలహీనులే, ప్రభువుకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళే. కానీ అలాంటి వాళ్ళనే రెండు మూల స్తంభాలుగా, తల్లి తిరుసభకు, క్రైస్తవత్వానికి రెండు మూల స్తంభాలుగా ప్రభు వారిద్దరిని కూడా నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా,
ఇంకా మనలో పాత స్వభావమే ఉందా? ప్రభు గురించి చెడుగా మాట్లాడి ప్రభు సన్నిధికి వెళ్ళనటువంటి, ప్రభు గురించి దుర్భాషలాడేటువంటి పాత స్వభావమే మనలో ఉందా? పౌలు గారు వలె పశ్చాత్తాప హృదయముతో ప్రభు ఈ ఉత్థాన క్రీస్తు యొక్క దర్శనాన్ని పొంది హృదయాన్ని మార్చుకున్నటువంటి నూతన స్వభావం ఉన్నదా? మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, వీరిద్దరూ ప్రభు కోసం రక్తాన్ని చిందించారు, చావడానికైనా కూడా సిద్ధపడి ఉన్నారు. ప్రియ సహోదరులారా, పౌలు గారు భయంకరమైనటువంటి హింసలు అనుభవించాడు, భయంకరమైనటువంటి సమస్యలు అనుభవించాడు. జైల్లో పడవేసినప్పటికీ కూడా జైల్లో ప్రార్థించగా, భక్తులందరూ కూడా విశ్వాసులందరూ కూడా కలిసి ప్రార్థించగా, జైలు గోడలు కూడా పగిలిపోయినట్లుగా, సంకెళ్ళు తెగిపోయి జైలు గోడలు పగిలిపోయి గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంత గొప్పగా వీరిద్దరిని కూడా ప్రభు ఎన్నుకున్నాడు, వీరిద్దరిని కూడా తన సేవలో బలంగా వాడుకున్నారు. కాబట్టి వీరిద్దరిని వెలిగే జ్యోతులుగా, రెండు ప్రధానమైనటువంటి పిల్లర్స్గా ప్రభు వీరిద్దరిని కూడా నియమించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మనమందరం కూడా దేవునికి మాట ఇవ్వాలి. ప్రభువా, నా పాత జీవితం కూడా అలాగే ఉంది, నా పాపపు జీవితం కూడా అలాగే ఉంది. పాపాత్ములను, ద్రోహులను, హంతకులను నీ సేవకు పిలుచుకుని మార్చుకుని ఈరోజు పునీతులుగా మార్చుకున్నా, గొప్ప దైవ సేవకులుగా, ప్రవక్తలుగా, అపోస్తులుగా మార్చుకున్నా. ప్రభా, పాపాత్ములనే మార్చి హంతకులనే మార్చినటువంటి ప్రభువా, నన్ను కూడా మార్చండి అయ్యా. నా శక్తి సరిపోవటం లేదు, నా బలము సరిపోవటం లేదు, నా విశ్వాసం సరిపోవటం లేదు ప్రభువా, నన్ను కూడా మార్చండి అని మనం ప్రత్యేకంగా ప్రభువును ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ మనందరినీ ఆహ్వానిస్తుంది. హంతకులు మారలేదా? దోషులు మారలేదా? ప్రభు ఎవరో తెలియదని బొంకి పారిపోయినటువంటి వ్యక్తులు మారలేదా? ప్రభుతోనే ఉంటూ ప్రభుతోనే తింటూ ఆయన ఎవరో తెలియదని నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తులను ప్రభు మార్చుకోలేదా? వాళ్ళు పశ్చాత్తాపం చెంది తిరిగి ప్రభు కోసం జీవించలేదా? నీవు నేను ఎందుకు మారకూడదు? నీ జీవితం నా జీవితం ఎందుకు ఇదిగో ఈ ఇద్దరి సాక్షుల్లాగా మారకూడదు? గమనించండి ప్రియ సహోదరులారా, పౌలు గారు జైల్లో పడవేసినప్పటికీ తన సేవ ఆపలేదండి. జైల్లో నుండి కూడా ఉత్తరాలు రాస్తూ సంఘాలను బలపరుస్తున్నారు. ఇదిగో మీరు ప్రభువును తెలుసుకున్నారు, ఆ ప్రభు ఆత్మలో బలపడాలి, ఆ ప్రభు అగ్నిలోనే మీరు జీవించాలి, ఆ వెలుగులోనే జీవించాలి, నిరాశ పడవద్దు. సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనా అన్నిటినీ కూడా మీరు సరిదిద్దుకుంటూ ప్రభు వైపు చూసి ప్రభు బాటలో ముందుకు సాగిపోండి. నా దీవెనలు, నా బ్లెస్సింగ్, నా ప్రార్థన మీకు ఎప్పుడు కూడా తోడై ఉంటాయి అని పౌలు గారు ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. కొరింథీ ప్రజలకు రాస్తున్నారు, ఫిలిప్పీ ప్రజలకు రాస్తూ ఉన్నారు. రకరకాల ప్రదేశాలకు పౌలు గారు ఉత్తరాలు రాసి వాళ్ళను బలపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం మాట్లాడే మాటలు ఇతరులను ప్రభువుకు నడిపించే విధంగా ఉన్నాయా? మనం మాట్లాడే మాటలు ఇతరులకు ఓదార్పును, సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయా? మనం పంపించే మెసేజెస్ ఇతరులను ఆనందపరిచే విధంగా ఉన్నాయా? కృంగతీసే విధంగా ఉన్నాయా? అవసరానికి ఉపయోగించుకునే విధంగా ఉన్నాయా? ఈరోజు మనం దేవుని బిడ్డలం ప్రియ సహోదరులారా. ఆయన పాదాల చెంత కూర్చుని, ప్రభువా మీ కృప, మీ దీవెన లేకపోతే మేము బ్రతకలేమయ్యా, మమ్మల్ని మార్చండి, మాలో నూతన జీవితాన్ని, నూతన కార్యాలను జరిపించండి అని ప్రభువును అడిగి బిడ్డలం మనం. ఆయన కృప ఆశీర్వాదం లేకపోతే బ్రతకలేం. ఆయన మీద ఆధారపడవలసినటువంటి మనం ఎవరి మీదో ఆధారపడితే, దేని మీదో ఆధారపడితే విజయంతో ముందుకు మనం వెళ్ళలేం ప్రియ సహోదరులారా. మొదట నా రాజ్యాన్ని, నీతిని వెదకండి, సమస్తము మీకు ఇవ్వబడుతుంది అని ప్రభువే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పలుకుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, లేచి నిలబడదాం. ఈ స్వస్థత ఆరాధన, ఈ సాంఘ్యములో ప్రవేశించి నా హృదయాన్ని మార్చండి, నా జీవితాన్ని మార్చండి, నా జీవితంలో అద్భుత కార్యాలు చేయండి ప్రభువా. విశ్వాసముతో మీ దగ్గరికి వచ్చిన వారిని మారుస్తూ ఉన్నావు.
మరణించిన వారిని లేపుతూ ఉన్నావు. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసే తండ్రి, నా జీవితంలోనూ నా కుటుంబంలోనూ అద్భుతాలు చేయండి, నా విశ్వాసాన్ని బలపరచండి అని ఆ గొప్ప దేవిని అడిగి వేడుకుని ప్రాధేయపడదాం. దావీదు కుమారా యేసయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదను. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదను, నేను స్వస్థత పొందేదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదను, నేను స్వస్థత పొందేదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదను, నేను స్వస్థత పొందేదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదను, నేను స్వస్థత పొందేదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, స్తోత్రమయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదను, నేను స్వస్థత పొందేదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదను, నేను స్వస్థత పొందేదను. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతూ ప్రభు యొక్క అంగీ అంచును తాకగానే నాకు స్వస్థత లభిస్తుంది అని, నాకు విమోచన లభిస్తుంది అని, ఆ దీర్ఘకాలిక వ్యాధి నుండి విడుదల పొందుకుంటానని విశ్వాసముతో వెళ్ళింది. ప్రభు యొక్క అంగీ అంచును తాకింది. వెంటనే ఆమెలో ఉన్నటువంటి ఆ దీర్ఘకాలిక రక్తస్రావము నిలిచిపోయినట్లుగా, స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనందరికీ దయచేయమని, మనలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యాధుల నుండి, బాధల నుండి, అన్ని రకాల ఇన్ఫెక్షన్ నుండి మనకు విడుదల దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అంగీ అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగీ అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగీ అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగీ అంచును అంటగనే
అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్యకు మించినది ఈ లోకములో ఏదీ లేదు. మరణము జీవము రెండు ఆయన ఆధీనములోనే ఉన్నవి. యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నాం. మరణించాడు లాజరు, 4 రోజులైంది. కుళ్ళిపోయి వాసన వస్తున్నటువంటి సందర్భంలో ప్రభు ఆ సమాధి దగ్గరకు వెళ్ళి లాజరు త్వరగా బయటకు రమ్మనగానే మరణించి 4 రోజులై కుళ్ళిపోయి వాసన వచ్చినటువంటి లాజరు జీవముతో బయటకు వచ్చాడు. సజీవంగా నూతన జన్మను పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారా? ఆ ప్రభువుకు సమర్పించండి. రకరకాల వ్యాధులతో బంధకాలతో భయపడుతూ ఉన్నారా? ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారా? ఆ బిడ్డలందరినీ కూడా ఈరోజు ఈ ఆరాధనలో ప్రభువుకు సమర్పిద్దాం. ప్రభు పాదాల చెంత ఉంచుదాం. వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి సంపూర్ణ విడుదల స్వస్థత దయచేయమని, అన్ని రకాల వ్యాధుల నుండి బాధల నుండి బంధకాల నుండి విడుదల దయచేయమని ఈ ఆరాధనలో బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును. 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 అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను.
దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను 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 రావయ్యా యేసురాజా 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 రావయ్యా స్వస్థపరచండి ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ప్రభువా ఈ ఆరాధనలో పాలుపంచుకున్న మమ్మందరిని కూడా దీవించి కాచి కాపాడమని మమ్మందరిని కూడా స్వస్థపరచమని వేడుకుంటున్నాను యేసురాజా రావయ్యా యేసురాజా హల్లెలూయా 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 స్తోత్రమయ్యా యేసయ్యా దావీదు కుమారా యేసయ్యా మమ్ము కరుణించవా మాలోని బాధలను మాలోని వ్యాధులను మాలోని సమస్యలను తొలగించవా ఓ శక్తి కలిగిన దేవా ఓ పరమ వైద్యుడా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం థాంక్ యూ జీసస్ ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మన కుటుంబంలో అనారోగ్యముతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేద్దాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి కోసం ప్రార్థన చేద్దాం రకరకాల నొప్పులతో మానసిక శారీరక గాయాలతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేద్దాం భయంకరమైనటువంటి భయము బంధకాల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేద్దాం వాళ్ళ పేర్లు చెప్పండి ప్రియ బిడ్డలారా ఎవరు చికిత్స పొందుతూ ఉన్నారో గుండె సమస్య ఊపిరితిత్తుల సమస్య కిడ్నీ సమస్యలు రకరకాల సమస్యలు క్యాన్సర్ లాంటి సమస్యలు భయంకరమైనటువంటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారు మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే వారిని ప్రభువుకు సమర్పించి మీకోసమే బిడ్డ ప్రభు మీ ఇంటికి వచ్చి ఉన్నాడు ఆయనను ఆరాధించి మహిమపరిస్తే మీ ఇంటిలో ఆయన కార్యాలు చేస్తాడు బిడ్డ మీ ఇంటిలో ఉన్న అన్ని సమస్యలు ఆయన తొలగిస్తాడు బిడ్డ విశ్వాసముతో ప్రభును పిలవండి ఆహ్వానించండి రెండు చేతులు జోడించండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు మహోన్నతమైన దేవా మీకు స్తోత్రమయ్యా ఈ ఆరాధనలో మా ప్రార్థనను ఆలకించి మా ఇంటికి మా యొక్క హృదయంలోనికి వేంచేసిన దేవా మీకు స్తోత్రమయ్యా స్తోత్రం దేవా ఎంతో మంది ప్రభువా
మీ బిడ్డలు ఈ ఆరాధన కోసం ఎదురు చూస్తూ ఈ ఆరాధనలో పాలు పంచుకుని నిండైన మీ దీవెనలు పొందుకుంటూ విశ్వాసంలో బలపడుతున్నటువంటి బిడ్డలు ప్రభువా, వీరిని ఆశీర్వదించండి దేవా. నిన్ను ఆరాధించే వారిని గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నావు. మిమ్మల్ని పిలిచే వారి జీవితంలోనికి మీరు వెళుతూ ఉన్నారు, వాళ్ళ కుటుంబంలోనికి మీరు వెళుతూ ఉన్నారు. ఊహించినటువంటి కార్యాలు మీరు చేస్తున్నారు ప్రభా. మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం తండ్రి. మీకు స్తోత్రం. ఈ ఆరాధనలో ప్రభా, ఈ బిడ్డలు ఏ ఉద్దేశాలతో ప్రార్థిస్తూ ఉన్నారో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరును గాక. వారి సమస్యలన్నీ తొలగిపోవును గాక, ఇబ్బందులన్నీ తొలగిపోవును గాక. ఎవరెవరైతే అనారోగ్యముతో అస్వస్థతతో బాధపడుతూ ఉన్నారో, లేవలేని స్థితిలో ఉన్నారో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో, వారందరినీ యేసు నామములో ప్రభు పాదాల చెంత సమర్పించి వారందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. యేసు నామములో ఆ బిడ్డలకు స్వస్థత కలుగును గాక. ఆమేన్. సంపూర్ణ విడుదల కలుగును గాక. ఆమేన్. ఏ రోగమైనా ఏ ఇన్ఫెక్షన్ అయినా యేసు నామములో అది తొలగిపోవును గాక. ఆమేన్. సంపూర్ణ విడుదల ఈ బిడ్డలకు లభించును గాక. ఆమేన్. యేసయ్యా, బయట చూడడానికి మామూలుగానే కనిపిస్తున్నాం ప్రభా. మా హృదయంలో మాత్రం ఎన్నెన్నో గాయాలు, ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో సమస్యలు, చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి మమ్మందరిని కూడా ఆశీర్వదించండి ప్రభా. మా ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేయండి ప్రభా. మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. ఆ విశ్వాసము ద్వారా మీ అద్భుత కార్యాలు మా జీవితంలో చేసి ప్రభా మమ్మ ఆశీర్వదించండి దేవా అని ప్రార్థన చేద్దాం. ఎక్కడెక్కడ నొప్పి బాధ ఉందో అక్కడ సిలువ ముద్ర వేసి ప్రభుకు సమర్పించండి. ఏ బిడ్డ కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నా ఆ బిడ్డల పేర్లు చెప్పండి. ఏ సమస్యలు తొలగిపోవాలనుకుంటున్నావో వాటి కోసం ప్రార్థన చేయండి బిడ్డలారా. మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలని, మరి ముఖ్యముగా అనారోగ్యముతో, అస్వస్థతతో, ఒంటరితనముతో, వృద్ధాప్యాయములో, దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఆమేన్. గొప్ప కార్యాలు, సంపూర్ణ స్వస్థత కార్యాలు ఆ బిడ్డల జీవితంలో జరుగును గాక. ఆమేన్. మోకరించండి ప్రియ సహోదరి సహోదరులారా. నీ తలంపులన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచు. నీ ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచు. నీ ప్రయాణాలను ప్రభుకు సమర్పించు. నీ ఆలోచనలను ప్రభుకు సమర్పించు. నీ ప్రణాళికలను ప్రభువుకు సమర్పించు. ఆ గొప్ప దేవుడు నిండైనటువంటి దీవెనలతో నింపి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసిస్తే అది వెంటనే నీకు సాధ్యమవుతుంది బిడ్డ. రెండు చేతులు జోడించి ఆ ప్రభువుని అడిగి విశ్వాసముతో మీ అవసరాల కోసం ప్రార్థిస్తూ ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుంటాను. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. స్వస్థ
స్వస్థతపరచగను త్వరగా రావయ్యా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఆరాధనలో పాలు పంచుకొని ఉన్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.